యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు చాలా మంచి డీల్ అయితే తెచ్చేసానన్న. ఇది వచ్చేసరికి ఒక మంచి ప్రీమియం కమ్ లగ్జరీ లుక్లో అందుబాటులో ఉండి, అది కూడా చాలా లో బడ్జెట్లో మంచి మోడల్ నుండి చాలా మంచి పేపర్ వ్యాలిటీ ఉన్న వెహికల్ అన్న. రెనాల్ట్ ఫ్లూయెన్స్ అన్న డీజిల్ వేరియంట్ కారు. మైలేజ్ కూడా ఎక్సలెంట్ మైలేజ్ ఉంటుంది. ముఖ్యంగా దీని లుక్కే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారన్న. మంచి క్లాసిక్ సెడాన్ ప్రీమియం లగ్జరీ లుక్ ఉంటుందన్న కార్ది వచ్చేసరికి. అండ్ ఒక లెస్ యూజ్డ్ వెహికల్, అందులోనూ డీజిల్ బండి కాబట్టి మీకు మంచి మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో సేల్కి వచ్చింది అండ్ పెట్టిన ప్రైస్లో కూడా నెగోషియబుల్ ఉంది. దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూడనన్నా పూర్తి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దయచేసి నార్మల్ కాల్ చేయకుండా మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే బండి ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తుంది అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉంటే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలో ఘనంగా వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి రెనాల్ట్ ఫ్లూయెన్స్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అన్న. కార్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక టైమ్లీ ఎక్సలెంట్ వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చేసరికి అందులోనూ డీజిల్ వేరియంట్ కార్ అన్న కాబట్టి మైలేజ్ పరంగా కూడా ఎక్సలెంట్ మైలేజ్ ఉంటుంది. సింగిల్ ఓనర్ బండి అన్న ఇది వచ్చేసరికి. అండ్ కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు కేవలం 83,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 83,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉంది. ఒక లెస్ యూజ్డ్ వెహికల్, ఒక ఫ్యామిలీ యూజ్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. ముఖ్యంగా కార్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్న. మంచి ఒక ప్రీమియం లగ్జరీ కార్ లుక్ ఏ మాదిరిగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ కార్ అయితే ఉంటుందన్న. ఒక సెడాన్ కార్ అన్న. ఇది వచ్చేసరికి కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2011 ఎండింగ్ మోడల్ కార్ అన్న. 2011 ఎండింగ్ మోడల్ కారు కాబట్టి 2026 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. దాని తర్వాత కూడా 5 years ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు అన్న. 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 5 years ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరుగుతుంది అన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 85% లైఫ్ అయితే ఉందన్న. టైర్లు వచ్చేసరికి బండి మట్టుకు అవుట్లుక్ పరంగా ఎక్సలెంట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక ప్రీమియం కమ్ లగ్జరీ లుక్ ఉండే వెహికల్, అది కూడా సెడాన్లో చూస్తుంటే చాలా మంచి ప్రీమియం వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చేసరికి అవుట్లుక్ పరంగా. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఫుల్లీ లోడెడ్ ఇంటీరియర్ ఉందన్న. ఇంటీరియర్లో కూడా ఏమాత్రం తక్కువ ఫీచర్స్ అయితే లేవు. మంచి లెదర్ సీటింగ్ ఉంది. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లు ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లు ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంటర్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా మంచి ఫీచర్సే బండ్లో అయితే అందుబాటులో అవుతుందన్న. అవుట్లుక్ పరంగా ఇంటీరియర్ పరంగా వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి పోస్ట్లో ఉన్నట్లు ఓనర్ చెప్తుంటూ వ్యాలిడిటీ మట్టుకు 2026 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. దాని తర్వాత కూడా 5 years ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవడం జరుగుతున్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి డీల్స్ వస్తూనే ఉంటాయన్న. చాలా తొందరగా వెహికల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,88,000 అయితే చెప్తుండన్నా. మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,88,000 చెప్తున్నా. ప్రైస్ వెరీ స్లైట్ నెగోషియబుల్ ఉంటుందన్న. మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఆ తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా. ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. నేను ప్రైస్ నెగోషియేట్ చేసి అయితే పెట్టానన్నా. సో మీరు బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటే ఈ 1,88,000లో కాస్త తగ్గింపు ఉంటుందన్న. వెరీ స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది, గమనించగలరు. అండ్ కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కారు మనకు హైదరాబాద్ నుంచి సేల్కి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్ పేపర్లన్నీ ఫుల్గా వెరిఫై చేసుకొని కార్ అయితే తీసేసుకున్నా. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఉన్న నంబర్ ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఉన్న నంబర్ ఇస్తాను. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు, అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై అయితే వస్తాను. దయచేసి కొద్దిగా ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఏదేమన్నా వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుందన్న. సో ఇదేనే వాటి వీడియో. ఇంకో వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇది వచ్చేసరికి రెనాల్ట్ ఫ్లూయెన్స్ డీజిల్ బండి అన్న. మంచి కండిషన్లో ఒక ప్రీమియం కమ్ లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మంచి ఫీల్ ఉంటుందన్న వెహికల్ వచ్చేసరికి. అండ్ ప్రైస్లో కూడా వెరీ స్లైట్ నెగోషియబుల్ అవుతుంది. మీరు బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా
వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.